హలో అందరికీ, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు సండే కదా, ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో మాత్రం మటన్ బిర్యానీ చేసుకుంటున్నాం. స్పైసీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో అందరూ చేసుకునే విధంగానే చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మాకు సరిపోతుంది ఇది. రైస్ నానబెట్టుకున్నాను. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ కడుక్కుందాము. 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ సైజులో మటన్ ఉంటే సరిపోతుంది. మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు అందులోకి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే తీసుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్ టేస్ట్ బాగుంటుంది అందులోకి. అలాగే ఇప్పుడు తగినంత పసుపుని తీసుకుందాం. వేసుకున్నాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను. అలాగే మనం ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా 1 స్పూన్ వేయాలి. కొంచెం మటన్ మసాలా. మటన్ మసాలా ఆప్షనల్, కానీ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర. ఇప్పుడు 7-8 మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో కొంచెం వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేసుకొని మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg తీసుకున్నాం కదా మటన్. ఇప్పుడు దానికి కొంచెం తక్కువ తీసుకోవాలి పెరుగు అనేది. 1/2 kg అంతా నేను తీసుకున్నాను. 1/2 kgలో కొంచెం తక్కువనే తీసుకున్నాను. ఇంకా నేను ఎందుకంటే స్పైసీనెస్ అనేది తగ్గిపోతుందని కొంచెం తక్కువ తీసుకున్నాం పెరుగు. ఇప్పుడు అందులోకి ఉప్పు, నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మనము మజ్జిగలాగా చేసుకున్న పెరుగుని అందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. అలాగే అందులోకి సాజీర కూడా వేసుకోవాలి. చెక్క స్పైసెస్ వేసుకోవాలన్నమాట. కొంచెం చెక్క అంటే గరం మసాలా వేసాను కదా, అందులో ఇప్పుడు కొంచెం ఒకటి అన్నమాట. ఇప్పుడు ఒక 4-5 లవంగాలు, యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు సాజీరా, స్టార్ పువ్వు ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలోకి. కొంచెం సాజీరా లైట్గానే వేస్తున్నాను. ఇప్పుడు మటన్ విజిల్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు అందులోకి కొంచెం అంటే ఫస్ట్ విజిల్స్ పెట్టే ముందు ఇప్పుడు కొంచెం ఆనియన్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్. ఎక్కువ ఆయిల్ వేసి
డీప్ ఫ్రై చేసేకండి. ఇప్పుడు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. అవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకుందాం. బాగా వేయించుకోవాలి. బ్రౌనిష్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ ఇంకా మాకు అనేది ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము ఏమైనా మిస్టేక్స్ చేస్తే కమెంట్ రూపంలో తెలపండి. ఇలా చేయండి, అలా చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు అందులోకి నూనె పోసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆల్రెడీ ముందు ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోకి ఉల్లిగడ్డ బగారాకును కూడా వేసుకుంటా. బగారాకును 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆల్మోస్ట్ వేగిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న మన మటన్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ అనేది ఒకరొకరికి ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. నేను మాత్రం ఇలానే చేస్తాను, సింపుల్ ప్రాసెస్లో, ఎక్కువ హడావిడి లేకుండా. ఇప్పుడు మామూలుగా కొత్తిమీర పుదీనా కూడా బాగా యాడ్ చేసుకుంటారు, నేను కొంచెం లైట్గా వేస్తాను అంతే. యాక్చువల్లీ సారీ అండి, వీడియో క్లిప్ అంతా మిస్ అయిపోయింది. అసలు సారీ, నా మిస్టేక్ వల్ల. వాటర్లో కొంచెం ఉప్పు, మనం స్పైసెస్ అన్నీ వేసుకొని, కొత్తిమీర పుదీనా వేసుకొని ఉడికిన తర్వాతకి మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేయాలి. అదంతా వీడియో అంతా మిస్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. యాక్చువల్గా హెల్త్ పరంగా మంచిది కాదు. మీరు పాలల్లో పసుపు వేసుకొని పోసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వేయను, ఫస్ట్ టైం వేసాను ఫుడ్ కలర్. మా ఆయనకు పెట్టాను, మా ఆయనకు పెడితే అదిరిపోయింది, సూపర్ అని చెప్పారు. స్పైసీ ఎక్కువ అయిపోయింది, అంతా కొంచెం వేస్తేనే స్పైసీ చాలా అయిపోయింది. కారంగా బాగుంది. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది. నేను మళ్ళీ కూడా యాడ్ చేసుకోలేదు, సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయింది నోటి నిండా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.